హలో అందరికీ నమస్కారం. నేను మీ గిట్టు గౌడ్. నిన్న ఏదైతే సాటర్డే ఎపిసోడ్ అయిందో దాని గురించి మాట్లాడడానికి వచ్చిన మాట్లాడడం కూడా చెప్తున్నా. నా వీడియో చాలామంది చూస్తుండ్రు, లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే నా వీడియో బూస్టప్ అనేది అవుతుంది, చాలామంది ఇంకా రీచ్ అవుతుంది అన్నట్టు. చాలామంది చూస్తుండ్రు కానీ లైక్ అయితే ఎవరు చేస్తలేరు. ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, తర్వాత మనం దాన్ని సెట్ చేసుకుందాం. కానీ నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. సాటర్డే ఎపిసోడ్ కూడా కాదు, ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తుందో 100% కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్తా. అసలు నిన్న నాగార్జున ఎందుకంత ఫైర్ అయ్యిండో, ప్లస్ బిగ్ బాస్ ఎందుకంత ఫైర్ అయ్యిండో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, అది కూడా చెప్తా. ఎపిసోడ్ వల్ల హౌస్ మేట్స్లో కూడా ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెప్తా. మీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి నా వీడియో అయితే లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేగాని లైక్ చేయకుండా పోకండి, ఎందుకంటే లైక్ చేస్తేనే నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది, ఇంకో దానికి రీచ్ అవుతుంది అన్నట్టు. లైక్ అయితే అయ్యింది ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోలోకి వెళ్తే నాగార్జున వార్నింగ్ ఏదైతే ఉందో అభయ్ నవీన్కి అది 100% కరెక్టే. ఎందుకంటే అది ఆయన కామెడీ కామెడీ లెవెల్లో పోతుంది అన్నారు, కానీ ఆ మాట్లాడే విధానం కామెడీ లెవెల్ లేదు. అది వాళ్ళ పర్సనల్గా అంటే బిగ్ బాస్ని కూడా పర్సనల్గా అన్నాడు. ఇంతకు ఏ సీజన్లో ఎవరు అనలే బిగ్ బాస్ని పర్సనల్గా. శివబాలాజీ అన్నాడు ఏమన్నా అంటే వాళ్ళకు ఆ టైంలో వాటర్ సరిగ్గా లేకపోతే, లేకుంటే అదనైతే వచ్చినందుకు ఏదో ఫస్ట్ టైం ఒక గెస్ట్ వచ్చిండు కొంచెం ఉండొచ్చు కానీ ఆ విధంగా మాట్లాడింది. కానీ ఎప్పుడు అంత పర్సనల్గా తీసుకొని బిగ్ బాస్ని పర్సనల్గా తిట్టా అంటే ఇప్పుడు వేయలే. అభయ్ నవీన్ కొత్తగా ట్రై చేద్దామని చేసిండో ఏం చేసిండో కానీ అది కామెడీ వేళ లేదు, చాలా చందాలంగా ఉంది చూడడానికి అయితే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ని కూడా వైఫ్తో గొడవ అయినాక ఇక్కడ టాస్క్ మారుతుందో ఆ కోపం తీసుకొచ్చా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడాడు. అది ఎంత గలీజ్ ఉందంటే చెప్పడానికి చాలా గలీజ్ ఉంది. అసలు నేను ఈ మాటలు ఏవైనా నిన్ననే మాట్లాడాలనుకున్నా నిన్న వీడియోలో, కాకపోతే నాకు కొంచెం టైం లేక వీడియో చేయలేకపోయినా నేను, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. అండ్ మణికంఠకు కన్ఫ్యూషన్ పిలిచి చెప్పాడు హక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి. నిజంగానే హక్స్ అనేది మణికంఠ విషయంలో కాదు, ప్రతి ఒక్క విషయంలో హక్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే సీజన్ మొత్తం హక్స్ ఏం హక్కులు అయ్యా వాడిని. అసలు మణికంఠ గురించి చెప్పిన సోనియా గురించి చెప్పలే. ఇంకా వార్నింగ్ సోనియా గురిస్తే బాగుండు. అంటే సోనియా కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది మనుషుల్ని. మరి ఏమనుకున్నాడు అంటే నా గేమ్ అది అట్లానే ముందు పోతుంది కదా పోనీ అని చెప్పి కొంచెం డిస్కస్ చేయలే కావచ్చు, కానీ సోనియా కూడా వార్నింగ్ ఇవ్వాల్సిందే. మణికంఠ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చిందంటే అంటే యష్మికి ఇష్టం లేకుండా హగ్ ఇచ్చిండు కదా, ఆ విషయంలో ఇట్లా కొంచెం చెప్పవచ్చు నాగార్జున గారు అయితే. అది ఏదేమనిగినా కానీ ఈ సీజన్కి అయితే హగ్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నట్టు. హగ్గులు ప్రతి గెలిచిన హగ్గే, ఓడిన హగ్గే, పొద్దున లేవంగా హగ్గు, పడుకోంగా హగ్గు. బిగ్ బాస్ కదా అది, హగ్ల బాస్ అని పెట్టుకోవాలి పేరు దాన్ని, అట్లా ఉన్నది. ఈ హగ్స్ అయితే ఉన్నా దీని గురించి ఒకటి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే లేడీస్ గురించి అయితే కరెక్ట్ చెప్పించామని మనమైతే ఏమనుకున్నామో మా వీడియోస్లో ఏదైతే డిస్కస్ చేసినామో అదే నాగార్జున చెప్పిండు. పంపుల కాడ కొట్టుకోవచ్చు, నల్లల కాడ కొట్టుకున్నారు వాళ్ళు, అది మాత్రం వాస్తవం. ప్రేరణ కొంచెం వాచ్ అయితే ఎప్పుడు లూజ్ అవుతుంది. సో అవి మన విష్ణుప్రియ వీళ్ళిద్దరికైతే ఎప్పుడు టంగ్ లూజ్ అవుతాను, దాని గురించి ఉత్పత్తి చెప్పిండు. కాబట్టి నెక్స్ట్ అయితే వీళ్ళు మార్చుకుంటారనే ఒక ఒపీనియన్ వస్తుంది. కానీ ఏమైతే చూడాలి. పృథ్వీకి చెప్పిండే కొంచెం గట్టిగా చెప్తే బాగుండు, మామూలుగా చెప్పేసిండు. పృథ్వీ చాలా సీరియస్ అయితే ఉండు. పృథ్వీ అసలు గేమ్ విషయానికి వస్తే గేమ్ ఆడాలి ప్లేస్ కాబట్టి ఆయన ఒక ఆవేశం ఒక మూమెంట్లో వెళ్ళిపోతాను కాబట్టి చెప్పిండు. ఆదిత్య నుంచి చెప్పిండు గేమ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి. అవును ఇంప్రూవ్ చేసుకోవాలి. నీ అనుకున్న సజెషన్ నాగార్జున కూడా చెప్పిండు. ఏంటంటే పెద్దదికం ఎక్కువ అవుతుంది, అది తక్కువ అవుతుంది, ఇష్టవద్దు పృథ్వీ అని ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా, డిఫెన్స్ చేయకుండా చేస్తుందని. అభయ్ నవీన్ ఇవాళ ఎలిమినేట్ అయిపోయిండు. ఎందుకంటే అభయ్ నవీన్ గేమ్ ఆడలే చెప్పాలంటే. చాలా అన్ఫేర్ అయితే కాదు, ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే పోయిన వీక్ అభయ్ నవీన్ ఎక్కడ గేమ్ ఆడలే. అంతకుముందు వీక్స్ అవి కానీ ఉండే, కానీ అభయ్ నవీన్ కోచ్ ఎంత తక్కువ అంటే అభయ్ నవీన్ గేమ్ ఆడలేదు చెప్పండి. అందరూ పోల్చుకుంటే అభయ్ నవీన్ అసలు ఆ ఎక్స్ టాస్క్ అప్పుడు చాలా మంది కోపం వచ్చింది చూసి, గేమ్ చూసే వాళ్ళకు. ఇట్లా పడుకొని ఎక్సైజ్కి అవుతా అంటే డిఫెండ్ చేసుకోకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా తీసుకోవో అనేది చాలా మందికి నచ్చలేదు. అది గేమ్ ఆడితే బాగుండు, గేమ్ ఆడకుండా సపరేట్గా ఉన్నా బాగుండు. అది ఉన్న బిగ్ బాస్ని ఏదైతే అన్నాడో అది చూసి జనాలకు కూడా నాకు నచ్చలేదు చెప్పానంటే. దానివల్ల అభయనానికి తక్కువ లీస్ట్ ఓట్స్ పడ్డాయి, అభయనాథ్ వెళ్ళిపోయిండు. ఇదైతే ఫెయిర్ ఎలిమినేషనే అని చెప్పచ్చు. అసలు నబీల్ గురించి ఏం మాట్లాడలేదు, నాకు అది కొంచెం బాధ అనిపించింది. నాగార్జున నబీల్ అంత కష్టపడి గేమ్ ఆడుతుండు, ఒకసారి కొంచెం మెచ్చుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది.
మెచ్చుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఆ నబిల్ని కూడా అసలు ఏం అడగలేదు. సీత లేడీస్ని బాగా క్లాప్స్ కొట్టిండు, బాగా ఆడిందని చెప్పిండు. అది నిజమే, వాళ్ళు మంచిగా బాగా ఆడింది గేమ్. ప్రతి ఒక్క లేడీస్ గేమ్స్ బాగా ఆడిండు, అలా మిస్టేక్ లేదు, తప్పే లేదు. కానీ నబిల్ని కూడా కొంచెం మెచ్చుకుంటే అయిపోవు. అంటే నిఖిల్ అందరినీ మెచ్చుకున్నప్పుడు నబిల్ని కూడా ఒకసారి పిలిచి మెచ్చుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. ఎపిసోడ్ ఇట్లా అయిపోయింది. నేను ఎవరిని అయితే సేఫ్ చేయలేదు, ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ నడిచినే ఉంది. ఇంకొన్ని కట్ చేసినట్టున్నారు సీన్స్, ఎందుకంటే ఇంకొంతమందితో తెలిసి మాట్లాడవచ్చు, కాకపోతే కట్ చేసినట్టున్నారు. లెంత్ గిట్ట సరిపో కట్ చేసినట్టున్నారు. అంటే మొత్తం హాట్గా నడిచింది అన్నట్టు బిగ్ బాస్ అయితే. సేఫ్ జోన్ ఎవరు లేదు, కానీ క్లైమాక్స్ అయితే ఉండేది ఇవాళ ఇద్దరు ఉంటారు. నైనికను అభయనమి ఉంటారు క్లైమాక్స్లో. అయితే ఇట్లా అభయనమి ఎలిమినేట్ అయిపోతాడు. ఇది ఇవాళ ఎపిసోడ్ గురించి నేను చెప్పేది. ఇక సండే ఫండే తెలిసిందే ముచ్చట. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేద్దామనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ October 5th బిగ్ బాస్ 8 2.1 లాంచ్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే బిగ్ బాస్ 7 అప్పుడు స్టార్ట్ అయిందో, ఆ అంబాడి అర్జున్ నయని పవన్ లచ్చిల్లో, అట్లా October 5th స్టార్ట్ అవుద్ది. అప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే, బిగ్ బాస్ 1 నుంచి హరితేజ వస్తుంది. బిగ్ బాస్ 1 నుంచి అప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ బిగ్ బాస్ శివబాలాజీ గెలిచిండు. అప్పుడు ఆ సీజన్ నుంచి హరితేజ వస్తుంది. బిగ్ బాస్ 2 నుంచి ఎవరు లేరు. బిగ్ బాస్ 3 నుంచి రోహిణి వస్తుంది. అంటే రాహుల్ స్లిప్లీగంజ్ గెలిచింది కదా, అప్పుడు రోహిణి వస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ 4 నుంచి ముక్కు అవినాష్ వస్తాడు. సోహెల్ వీళ్ళంతా ఉన్నప్పుడు ఆ టైంలో అభిజిత్ గెలిచింది కదా, అప్పుడు ఆ సీజన్ నుంచి ముక్కు అవినాష్ అయితే వస్తాడు. తెలిసి అవినాష్, జబర్దస్త్ అవినాష్, ముక్కు అవినాష్ ఆయన అయితే వస్తాడు. ఇక వచ్చేస్తే బిగ్ బాస్ 7 నుంచి నైని పవన్ అయితే వస్తుంది. నైని పవన్ తెలిసి కదా, పెయిన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక వీక్ అంటే ఫస్ట్ వచ్చిన వీక్లో వెళ్ళిపోయింది పాపం ఆమె. చాలా ఎమోషనల్గా ఉండే ఆ రోజు ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా. శివాజీ కానీ అంతా కానీ కొంచెం ఏడ్చిండు, అంటే ఇట్లా అయిపోయింది. ఆమె ఎట్లా పెయిన్స్ 1 వీక్ ఆడింది కాబట్టి ఈసారి చూద్దాం ఆమె ఎన్ని రోజులు ఉంటుందని తెలుసు. అంటే కొంచెం చాలా ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ పెయిన్స్ 1 వీక్ ఆడింది కాబట్టి ఈ వీక్ ఇన్ని రోజులు ఉండాలి, టాప్ 5 అన్న ఉండాలని చెప్పి ఆమె ఖచ్చితంగా అనుకుని వస్తుంది. ఆమె గేమ్ ఎట్లా అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇవైతే ఇన్ఫర్మేషన్, ఇదైతే వీడియో చూసిన అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది కొంచెం బూస్టప్ అవుతుంది. లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఇంకా చాలా తెప్పిస్తా. నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం దాన్ని సర్దిద్ది కూడా ప్రయత్నిద్దాం. ఇప్పటికైతే ఇదైతే వీడియో. థ్యాంక్ యూ అందరికీ. సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడినా, ఇంకా చాలా విషయాలు మాట్లాడంటే ఏం లేవు నాకైతే. నిఖిల్ విషయం అన్నీ ఏం మాట్లాడాలనిపించట్లేదు నాకైతే. నిఖిల్ చీఫ్ రన్నా ఇంకా అవుతాడు. నెక్స్ట్ ఎవరైతే చీఫ్ అయితే చూద్దాం అది కూడా. కాకపోతే సోనియా అయితే నిఖిల్ గురించి నేను ఒక వీడియో చెప్తాను, వీడియో చేయలే కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఏంటంటే నిఖిల్కి సోనియా రూపం ఇప్పుడు అర్థమవుతుంది. అదే అర్థమయ్యి కొంచెం సైడ్కి వస్తే నిఖిల్ బాగుపడతాడు, లేకపోతే నిఖిల్ నాకేస్తుంది సోనియా, అది మాత్రం పక్కా. ఇప్పటికైతే అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇదైతే వీడియో. మళ్ళీ నామినేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నామినేషన్స్ అయితే ఈసారి మళ్ళీ గట్టిగానే ఉంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఇక్కడ దాకా పీకల దాకా ఉన్నది కోపం అయితే. చూద్దాం ఎవరిని ఎట్లా నామినేట్ చేస్తుంది అనేది. థ్యాంక్ యూ గైస్, బాయ్.